సో ఇక్కడ మనము వాడేటప్పుడు కంట్రోల్, నిగ్రహము అన్న పదాన్ని తీసేయాలి. ఎట్లయితే మనం పని అన్న పదాన్ని తీసేసి సేవ అన్న పదం వాడుతున్నామో, సమయం లేదు అన్న చోట సమయం అన్న ఖజానా అని వాడుతున్నామో, అసలు ఏదైనా పని స్టార్ట్ చేసింది అవుతుందో లేదో అని అనుకునే బదులు నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం అంటే భగవంతుడు ఆ రకంగా సృష్టించాడు కాబట్టి స్వధర్మంలోకి వస్తున్నాం అంతే. స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే శ్రేష్టం. సో కాబట్టి ఆత్మ నిగ్రహం కోసం అని చెప్పి తిండి మానేసుకుని చేస్తున్నా కానీ ఇంద్రియాలు లాగుతున్నాయి. అంటే ఇంద్రియాలు ఏ రకంగా వాటిని ఉపయోగించుకోవాలనే తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాడు. సో ఆ మెథడ్ వాడకుండా, సో బయట చూస్తున్నాము, వింటున్నాము, కానీ లోపలకు తీసుకోవద్దు. అది ఆలోచన. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఈ మధ్య మొబైల్స్ తోటి అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. సో మీరు మొబైల్ ద్వారా చూసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇది మొబైల్, ఈ మొబైల్ ద్వారా చూస్తే కెమెరా ద్వారా అందరూ కనిపిస్తారు. నేను ఎప్పుడైతే సేవ్ బటన్ నొక్కుతానో అప్పుడే గ్యాలరీలో సేవ్ అవుతాడు. అంతవరకు అది సేవ్ అవ్వదు. కనిపిస్తూ ఉంటారు. చూస్తుంటే అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇది అంతే. కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు అందరూ కనిపిస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తది, ఏదో ఒకటి అని ఆలోచన చేస్తున్నామంటే బటన్ నొక్కుతున్నాం. అప్పుడు అది మన మైండ్ అన్న గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. దీన్నే పుస్తకాల్లో రాసేటప్పుడు సాక్షి స్థితి అంటారు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఎవరిని చూసినా కానీ వీళ్ళొక దివ్య ఆత్మ, వీడు శాంతి స్వరూపము అన్న ఆలోచన చెయ్యాలి.